నేను జిఆర్ మహర్షి. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులంతా చాలా విషయాల మీద మాట్లాడారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తూ ఉంటే నిజంగానే ముచ్చటేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసిన పార్టీ, చాలా దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ని ఏలిన పార్టీ కాబట్టి వాళ్ళంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వీళ్ళంతా ఆ స్థాయి వాళ్ళే కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు చూస్తే ముచ్చటేస్తుంది. కానీ కామెడీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడం అనేది ఎవరి వల్ల అయినా అవుతుందా, అది సమీప భవిష్యత్తులో ఉందా, జరుగుతుందా అని ఎవరు చెప్పలేరు. వాళ్ళు కూడా చెప్పలేరు. ఊరికే ఏదో బాగుండదు, మనం ఢిల్లీకి పోయినాము, మీటింగ్కి పోయినాము, మన పార్టీ గురించి మనం అట్లా ఆ లెవెల్లో చెప్పుకోకపోతే బాగుండదని వాళ్ళు చెప్పినట్టే. కానీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, కాంగ్రెస్ గెలిచేది లేదు. 17% ఓట్లను మనం రాబట్టాలి ఈసారి అని అన్నారు. కానీ 17% ఓట్లు కూడా రావు. ఎందుకంటే అక్కడ పాల్గొన్న నాయకులందరూ కూడా వృద్ధ నాయకులు. వాళ్ళకి అసలు ఈ జనరేషన్లో ఎలా ఉందో, ఈ జనరేషన్ ఏం ఆలోచిస్తూ ఉంది, పాలిటిక్స్ ఎలా పోతున్నాయి మీద అనేది కూడా తెలియదు. 10 సంవత్సరాలుగా ఒక రకంగా చెప్పాలంటే పార్టీని వాళ్ళు వదిలేశారు. అంటే పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమము చేపట్టకుండా పార్టీలో ఒకప్పుడు గొప్ప గొప్ప పదవులు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ బాగా ఆదరించి గొప్పగా పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టింది. కానీ 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే వైసీపీ ఎమర్జ్ అయ్యి జగన్ గారు వచ్చేసారో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఒక చిన్న కార్యక్రమం కూడా, అంటే వాళ్ళ పార్టీ కార్యక్రమం కావచ్చు, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున తమ గొంతును వినిపించే కార్యక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు జనంలోకి వచ్చి ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు లేదా పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప ఏనాడు వీళ్ళు జనంలోకి వచ్చి తమ పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పిన దాఖలాలు లేవు. ఇది ఒక రకంగా అన్యాయం. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు చేపట్టాలంటే జనం కావాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ న్యాయమే. కానీ అయితే పార్టీలో అంతంత పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు తమ పార్టీ కోసం ఈ 10 ఏళ్లలో ఏమైనా చేశారంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏదో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఏదో ఆ ఉత్సాహంతో అటు ఢిల్లీ వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ చెప్పిన మాటలు అవన్నీ కూడా అన్ని పొంతనలేని మాటలు. సరే, షర్మిల గారు వస్తే స్వాగతిస్తాము, షర్మిల గారు పార్టీ పగ్గాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ భవిష్యత్తు వస్తుంది, అది ఇది అని అంటున్నారు. కానీ మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది కూడా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు షర్మిల గారే డ్యూ టు వేరియస్ రీజన్స్ ఆమె వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యం తీసుకుంటే తప్ప ఆ పార్టీ బతకదు అని మీరు నిర్ధారణకు వచ్చారు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు షర్మిల గారిని ఢిల్లీకి పిలిచారు, ఢిల్లీలో ఆమె రమ్మన్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా ఢిల్లీకి ఆమె వెళ్ళినట్టుగా మనకేమీ వార్తలు ఏమీ లేవు, ఇంత కన్ఫర్మేషన్ ఏమీ లేదు. అంటే ఆమె ఢిల్లీకి వెళ్ళి తమ పార్టీ విలీనం ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత పార్టీ పగ్గాలు చేపడతారా, లేదా అదంతా పార్టీ సారథ్యం నాకు వద్దు, లేదు నీకు క్యాంపెయినర్గా మాత్రమే ఉంటాను అని ఆమె అంటారు అనేది కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజమో తెలియదు. ఆమె ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని తనకు తానుగా ప్రకటిస్తే నేను ఆంధ్రప్రదేశ్ కొత్త కాంగ్రెస్ నాయకురాలని చెబితే తప్ప మనకేమీ క్లారిటీ లేదు. కాబట్టి ఒకవేళ షర్మిల గారు వస్తే కూడా తెలుగుదేశానికి ఎంతో కొంత మేలు జరిగే ప్రమాదం ఉంది తప్ప ఆమె కాంగ్రెస్ పార్టీని బతికించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే వైసీపీకి ప్లస్ మైనస్లు రెండూ ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే వైసీపీలో అలిగిన వాళ్ళు లేదా వైసీపీ అసంతృప్తులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో స్థానం లభించకపోతే కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళందరూ కాంగ్రెస్కి ఓటేస్తారని మనకేం గ్యారంటీ ఏమి లేదు. కానీ మొత్తం మీద అవకాశం అయితే ఉంది. అయితే వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే, వైసీపీ వ్యతిరేక ఓటు ఎంత ఉంటే దాన్ని తెలుగుదేశం, జనసేనతో పాటు షర్మిల గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా చీల్చుకుంటే అవి ఎన్నోట్లు అనేది పక్కన పెడితే వ్యతిరేక ఓటును ఆమె గనక కొంచెం బలంగా చీలిస్తే అది తెలుగుదేశానికి ఒక రకంగా నష్టం. అంటే అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు రెండూ ఉంటాయి కాబట్టి ఒక రకంగా తెలుగుదేశానికి కొన్ని నియోజకవర్గాల్లో లాభం చేకూరవచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో ఏదైనా కారణాలతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే కూడా నష్టం కూడా జరగచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతుకుతుంది అంటే ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఒకవేళ అని ఎందుకంటున్నానంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇప్పుడైతే కనపడడం లేదు. బీజేపీ మళ్ళీ వస్తుందనే సంకేతాలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఏదైనా అద్భుతాలు జరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు ఈ నాయకులంతా మళ్ళీ కేంద్రంలోకి వెళ్ళి ఏవో పదవులు అవి ఇవి తీసుకొని కొంచెం మళ్ళీ పవర్ వచ్చినప్పుడు మనుషులు వస్తారు, పవర్ వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. కాబట్టి మళ్ళీ ఏదైనా కాంగ్రెస్ తరఫున కొంత రాజకీయం నడిచే అవకాశం ఉంది. కానీ
రాబోయే రోజులు అంటే ఒక దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి అధికారంలోకి వచ్చి తనకంటూ ఒక క్యాడర్ని ఇవన్నీ పునర్నిర్మించుకుంటుంది అనే ఆశాభావం అయితే వాళ్ళకుందేమో కానీ మామూలు ప్రజల్లో అయితే ఎవరికీ లేదు. థ్యాంక్ యూ.